కుమార్తె గారు, మీ దగ్గర బోల్డంత మంది సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ రాసిన పిల్లలు ఉన్నారు. పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మొదలై ఏప్రిల్ 9 దాకా జరిగినాయి. మే 11 నెల 5 రోజులకు ఫలితాలు వచ్చినాయి. అదే మరి రాజేష్ గారు చెప్పినట్టు గంటలోనో 2 రోజుల్లోనో రాలా, సఫిషియెంట్ టైమే తీసుకున్నారు. నా ఉద్దేశంలో అసలు ఇది ఒక చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ప్లస్ బల్క్ 17 లక్షల మంది స్టూడెంట్లు, 98 లక్షల ఆన్సర్ స్క్రిప్ట్లు, ఒక్కొక్క ఆన్సర్ స్క్రిప్ట్లో 40 పేజీలు, 40 కోట్ల పేజీల్ని, చేతిరాత పేజీల్ని స్కాన్ చేయాలి. ఎలాంటి స్కానింగ్ మిషన్స్ పెట్టారు? ఈ గందరగోళంలో విచిత్రం ఏంటంటే సార్, ఒక స్టూడెంట్ పేపర్లు ఒక స్టూడెంట్కి వెళ్ళి చాలామంది స్టూడెంట్లే బ్లర్గా వచ్చినాయి ఆన్సర్ షీట్లు. కొన్ని అయితే ఒకే పేపరు 4-5 సార్లు వచ్చింది. అంటే వాళ్ళు స్కానింగ్ ఎంత అద్భుతంగా చేశారో మనకు అర్థమవుతా ఉంది. ఆ కంపెనీ తెలంగాణలో మనందరికీ గుర్తు, 2019 ఎండ్లో వచ్చిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో అసలు స్టూడెంట్లు ఆబ్సెంటు 0 మార్కులు, 25 మంది సూసైడ్ చేసుకున్నారు సార్. తెలంగాణ చరిత్రలో ఎప్పుడు జరగల. ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఆ కంపెనీకి బాధ్యత ఇచ్చారు. దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయి, ఎలా అర్థం చేసుకోవాలి? విద్యార్థుల మానసిక స్థితి, ఓవైపు నీట్ క్యాన్సిల్ అయింది, ఓవైపు సిబిఎస్ఈ ఎగ్జాము రీవాల్యుయేషన్కి వెళ్తుందా. 17 లక్షల మందిలో 4 లక్షల మంది అప్లై చేసుకున్నారు మళ్ళీ డౌట్లో. నేను ఏమనుకోవాలి సార్? అంటే ఒకటి, ఇవాళ న్యూస్ లో వచ్చిన దాని ప్రకారం దీనికి అంతా బాధ్యత నేను వహిస్తాను అని ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పారు. కానీ ఈ బాధ్యత వహించటం అంటే ఏంటి, అది తేలాలి. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఈ ఏ సంస్థ ఈ పని చేసింది, దాని విశ్వసనీయత ఏంటి, అది పరిశీలించకుండా ఆ సంస్థకి ఎలా ఇచ్చారు, ఇది కీలకమైనటువంటి విషయం. ఓకే. ఇంక సరే, 40 కోట్ల పేపర్లు స్కాన్ చేయటం అనేటువంటి దాంట్లో చాలా ఎర్రర్ కి స్కోప్ ఉంటుంది. అవును. మామూలుగా ఏం జరిగేవి, ఇప్పుడు మా దగ్గర కూడా వాల్యుయేషన్ సెంటర్ ఉంటుంది. బండిల్స్ అన్ని సిబిఎస్ఈ రీజనల్ ఆఫీస్ నుంచి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి తెచ్చి ఇచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళంతా అవి దిద్ది మళ్ళీ పంపించేవాళ్ళు, తీసుకెళ్లేవాళ్ళు. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు కూడా దిద్దటానికి వాల్యుయేటర్స్ అందరూ మళ్ళీ వచ్చారు. కానీ ఎక్కడ దిద్దారు? కంప్యూటర్ ల్యాబ్ లో వాళ్ళ దీని ప్రకారం వచ్చిన పేపర్లు దిద్దారు. ఈ పేపర్లు అంటే యాక్చువల్ గా అయితే కంప్లైంట్ ఏమీ లేదు ఎవాల్యుయేటర్స్ వైపు నుంచి, మాకు సరిగ్గా కనపట్టలేదని గాని, అంటే మా సెంటర్ లేదు. చాలా మంది ఆ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఒక ఆయన అయితే 30 పేపర్లు నేను వెనక్కి పంపించానని చెప్పాడు. అదే మా దగ్గర అలాంటిది జరగలేదు. గాని చాలా చోట్ల ఈవెన్ జేఈ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా ఒక్కోసారి కంప్యూటర్ స్ట్రక్ అయిపోతుంది. వెంటనే పిల్లవాడిని వేరే కంప్యూటర్ మీదకి మారుస్తారు. అట్లాగే ఈ ఎవాల్యుయేషన్ చేసినటువంటి సెంటర్లలో కంప్యూటర్లలో అన్ని బాగున్నాయా లేవా అనేటువంటిది కూడా తెలియాలి. అట్లాగే చాలా ఈ ఆన్లైన్ డిజిటల్ వాల్యుయేషన్ లో ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు, ఎట్లా మార్కులు ఇవ్వాలి అనేటువంటి. అది ఏమాత్రం అంటే మళ్ళీ దీని మీద ఇష్టం వచ్చినట్టు మార్కులు ఇస్తారేమోనని చెప్పి వాళ్ళు ఒక ఇది కూడా పెట్టారు. అసలు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదని ఒక న్యూస్ సార్. 78,000 మంది ఉన్నారంట సిబిఎస్ఈ ఎవాల్యుయేటర్స్. వాళ్ళకి ఫస్ట్ టైం ఆన్లైన్ ఫస్ట్ టైం వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వలేదని చెప్తున్నారు. ఎలాంటి ట్రైనింగ్ లేదు, అది కరెక్టే. అదొకటి. ప్లస్ ఆ సిస్టమ్ ని ఫాలో అవ్వకపోతే మళ్ళీ వీళ్ళకి ఏమైనా మెమోస్ వస్తాయేమో అనే దాంతో కూడా వాళ్ళు కొంచెం అట్లా దిద్దారు. అయితే ఇప్పుడు మా పిల్లలు కొంతమంది వాళ్ళ పేపర్లు డౌన్లోడ్ చేసి చూసుకుంటుంటే కొన్ని చోట్ల 1-2 ఎంసీక్యూస్ కి మార్కులు ఇవ్వకపోవటం, గబగబా వెళ్ళిపోవటం. అట్లాగే ఇప్పుడు ఒక 6 మార్క్స్ క్వశ్చన్ ఉంది, మళ్ళీ మనం 6 మార్క్స్ ఇచ్చేస్తే అది మళ్ళీ ఎలా అవుతుందో అని చెప్పి 5.5 ఇవ్వటం. అట్లా ఒక 6 మార్క్ కట్ చేసుకుంటూ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని ఆ పేపర్లలో గమనిస్తున్నారు. ఇప్పుడు ఫైనల్ గా రీవాల్యుయేషన్ కి బటన్ నొక్కితే, ఇప్పుడు పేపర్ డౌన్లోడ్ చేసుకోవటం ఇదంతా అయిన తర్వాత రీవాల్యుయేషన్ పోర్టల్ మొరాయిస్తుంది.
సో పిల్లలు చాలా టెన్షన్ తో అయితే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. నిజంగా మాట్లాడాలంటే మా దగ్గర 93% జేఈ మెయిన్స్ లో క్వాలిఫై అయిన ఒక ఎస్టీ పిల్లవాడు 2 సబ్జెక్ట్స్ లో తప్పాడు. అది అది విషయం. ఆ పేపర్లు ఇప్పుడు డౌన్లోడ్ చేసి చూసేదానికి మేము ఏర్పాటు చేసాం. చేశారు. సార్, తెలియాల్సి ఉంటుంది అది ఏంటి అనేటువంటిది. ఎగ్జాక్ట్లీ. బట్ ఈ బాధ్యత వహించటం అనే దాంతో పిల్లల మా మీద ఉన్న మానసిక ఒత్తిడిని మనం తగ్గించగలమా? డబుల్ టెన్షన్ సార్. జేఈ వాళ్ళకి నీట్ రాసే సిబిఎస్ఈ పిల్లలు అయితే ఇదేందో అర్థం కాదు, అదేందో అర్థం కాదు. ఇప్పుడు అది కూడా ఉంది Yes. వాళ్ళకి. ఇప్పుడు దీనిలో ఇలా ఇవాల్యుయేషన్ లో పాస్ అవటం సంగతి అలా ఉంచితే అవును అనేక మందికి సీట్లు వచ్చేటువంటి విద్యార్థులకి అవును. అది నీట్ కావచ్చు జేఈ లేదా జేఈ కావచ్చు 75% మార్క్స్ ఉండాలి. ఓపెన్ కేటగిరీ అవును. పిల్లలకి, అవును 65% ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఉండాలి. కట్ ఆఫ్ ఉంది. అవును అవును. కొంతమందికి అలా రాని పరిస్థితి ఏర్పడింది. దీని నుంచి Exactly. మార్కులు అలా తగ్గినాయి ఎగ్జాక్ట్లీ. పెద్ద ఎత్తున. ఫిజిక్స్, కెమిస్ట్రీ అవును. నిజంగానే చూస్తే ఏంటంటే మా దగ్గర ఎంఈసీ సిఈసీలు కూడా ఉన్నాయి కదా, అవును. వాటిల్లో మార్కులు చాలా వరకు మంచిగా వచ్చినాయి. ఓకే ఓకే. కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మార్కులు, మ్యాథమెటిక్స్ లోను ఓకే కొంచెం తక్కువ వచ్చినాయి. ఓకే. మ్యాథ్స్ లో కూడా కంప్లైంట్ మ్యాథ్స్ ఫిజిక్స్ లో ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉంది. మళ్ళీ వస్తాను ఎందుకంటే సార్. అది